శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈరోజు భారత శపథములు అన్న ఘట్టంలో చిన్న కొన్ని విషయాల్ని వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా తీసుకుని అంటే చదువుదామని ప్రవచనం అట్లా చేద్దామని సంకల్పిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమ. శ్రీరామ భక్తులలో ప్రధానుడుగా పరిగణింపదగినవాడు ఎవడు అను ప్రశ్నకు సరియగు సమాధానం భారతుడే అని చెప్పదగును. మహా విద్వాంసులకు శ్రీ వేదాంత దేశకుల వారు తమ పాదుకా శాస్త్ర స్తోత్రమున ఈ విషయముని ఈ క్రింది శ్లోకమున తెలిపి ఉన్నారు. భరతాయ పరం నమో తస్మై ప్రథమోదాహరణాయ భక్తిభాజాం యదు సజ్ఞ మశేషత పృథివ్యాం ప్రథితో రాఘవ పాదుకా ప్రభావ. శ్రీరాముని పాదుకలకు గొప్ప ప్రభావం కలదని లోకానికి చాటి చెప్పిన మహనీయుడు రామభక్తుడిగా మొట్టమొదటిగా పేర్కొనదగినవాడు భరతుడే సుమా అని ఆ శ్లోకానికి భావం. ఈ భరతుడే తాను దూరములో నుండి రహస్యంగా తల్లికి ప్రేరణను ఇచ్చి శ్రీరాము వనవాసమునకు కారణమైనాడను అపవాదు కూడా భరించవలసి వచ్చినది. లక్ష్మణుడు, గుహుడు, చివరకు భరద్వాజ మహర్షి కూడా ఇట్టి అనుమానం ప్రకటించిన వారే కదా. ఈ అపనింద అతనికి ఎంతటి చిత్తక్షోభమును కలిగించి కృంగదీసినదో చెప్పనలవి కాదు. అపకీర్తిని భరితతో జీవించుట మరణవేదన కంటే కూడా దుర్భరమైనదని భగవద్గీతలో సంభావితాస్య చ కీర్తి మరణాదతి రిచ్యతే అని శ్రీకృష్ణ పరమాత్మ తెలిపి ఉన్నాడు కదా. మరియు లంకలో రామవిరహముచే కృషించిన సీతమ్మ దురవస్థను వర్ణించిన వాల్మీకి మహాకవి అభూతేనాపవాదేవ కీర్తిం నిపతితామివ అని పేర్కొని ఉన్నాడు. ఒక వ్యక్తి చిరకాలము శ్రమపడి సంపాదించుకున్న ఘనమైన కీర్తి అసత్యము ఒక్క దురపవాదముతో సన్నగిల్లిపోయినట్లుగా సీతమ్మ దీనావస్థ ఆ మహాకవి దృష్టిలో గోచరమైందట. భరతునిపై వచ్చిన ఈ అభూతాపవాదం కూడా అతనికి అట్లు దుస్సహవేదనాభరితమైనదట అనుట యథార్థమే. దశరథ మరణానంతరము మేనమామింటి నుండి పిలిపించబడిన భరతుడు నేరుగా కైకేయి భవనంకు పోయి జరిగిన విషయం తెలుసుకుని విలపించుతూ ఉండగా ఆ పక్క భవనంలోనే ఉన్న కౌసల్య భరతుని రాకను గుర్తించి అతడికి వచ్చి హృదయం నుండి పొంగి వచ్చు దుఃఖమును ఆపుకోలేక నీవే రామవనవాసమునకు కారణం అన్నట్లు దూషించినది. అంతకుముందే గాయపడిన భరతుని హృదయమునకు ఆమె పలికిన ప్రతి ఒక్క మాటయు సూదులతో గుచ్చినంత బాధను కలిగించినని వ్రణే తుజ్యేవ సూచన వాల్మీకి తెలుపుతున్నాడు. ఇట్లా తనను అనుమానించి దూషిస్తున్న కౌసల్యకు తనపై విశ్వాసం కలుగునట్లుగా తన నిర్దోషిత్వమును నిరూపించకై భర్తలు ఎన్నో ఒట్లు పెట్టుకుంటూ ఈ ఘట్టమున విలపించాను. అందుకే దీన్ని భర్తని ఒట్లు అంటారు కూడా. భర్తని శపథం అనగా ఇతర ఒట్లు అని యథా అర్థం. రామ వనాశమునకు నేనే కారణమైనచో ఈ ఘోర పాప ఫలితములను అనుభవించునుగాక అని భర్తలు చేసిన శపథములను ఒట్లను వరుసగా వివరించిన వాల్మీకి మహాకవి ఎన్నెన్నో ధర్మ సూక్ష్మలను ఇచ్చట ఆవిష్కరించి ఉన్నాడు. శాస్త్రములు విధి నిషేధరూపములు కదా. ఈ సత్కర్మలను చేయవలను అని శాస్త్రం విధించినట్లే ఈ దుష్కర్మలు చేయరాదు అని కూడా నిషేధిస్తున్నది. నిషిద్ధమైన ఆ పాపకర కార్యములను ఆచరించే వారికి కలుగు నరకా దుఃఖప్రాప్తిని కూడా ఆ శాస్త్రములే నిరూపించుతున్నవి. మానవుల అధోగతికి కారణముగా అట్టే పాప ప్రవృత్తిని నిరోధించడమే వాటిని వరుసగా వివరించడయు అందువలన కలుగు ఫలితం ఎంత ఘోరమైనదో దుర్భరమైనదో తెలుపుటయు ముఖ్య అవసరమే కదా. వాల్మీకి మహాకవి ఈ భర్త శపథ ఘట్ట యాజ్యమున నిస్పష్టముగా అద్భుతముగా ఈ ధర్మోపదేశంనే చేస్తూ ఉన్నాడు. ఈ ఘట్టము 38 శ్లోకములలో సుమారు 50 శపథములు కలిగి ఉన్నవి. ప్రతి శ్లోకము చివర యశ్చార్యోనుమతే గత అను ఒకటముతో కూడి ఉండును. అయశ్చ అనుమతే ఎవరి అభిప్రాయం బట్టి ఆర్య గత పూజ్యులకు రాముడు వనమాలకు వెళ్ళినాడో అని మొకటములకు అర్థం. అనగా నేనే ఆ మహానుభావుని వనవాసములకు హేతువుకు దుస్సంకల్పం కలవాడనైనచో ఆయా పాపకర్మల వలన కలుగు మహాఘోర నరకాది దుఃఖములను పొందుతునుగాక అని భరతుడు చేసిన ఈ శబ్దముల యొక్క తాత్పర్యం. ఇట్లు తన నిష్కల్మషత్వమును
నిష్కల్మషత్వమును నిరూపించుకొనొచ్చు అపవాదం తొలగించుకున్నటకు శ్రీరామునిపై తన గల అపార భక్తి సాధనను ఆవిష్కరించుకున్నటయు భరతుని యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక వరుస శ్లోకములను వివరించుకుందాము. కృతా శాస్త్రానుబుద్ధి మా భూతస్య కదాచన సత్యసంధత్సతాం శ్రేష్టో యశ్చార్యోనుమతే గతాః. సత్యసంధుడు సత్పురుషుల్లో శ్రేష్ఠుడు మా అన్న శ్రీరాముడు వనవాసమును కేగుటకు నేను కారణమైనచో ఈ క్రింది పాప ఫలితమును పొందుదును గాక అని భరతుడు చేసిన మొదటి శపథం ఇది. గురువు వద్ద శృతి స్మృత్యాది శాస్త్ర బోధితులైన పలు ధర్మమును గురించి సుశిక్షితముగా లభించుకున్న విజ్ఞానం ఫలించి సన్మార్గమును ప్రవర్తించవలసి ఉండగా కొందరిలో అట్టి విజ్ఞానం కూడా కలిగి కూడా అది ఫలింపగా దుష్ప్రవృత్తి కలిగి నశిస్తూ ఉంటురు. వారిలో గురూపదేశజన్య విజ్ఞానము విఫలమగటకు వారి పూర్వపాపమే ప్రతిబంధకము. నాలోని శాస్త్రజ్ఞానము కూడా అట్లు నిష్ఫలమవుగాక అని భావం. పెద్దల విషయంన అపరాధం చేసినతో విజ్ఞానము భ్రంశమందునని సూచితమవుతూ ఉన్నది. ప్రేష్యం పాపీయా సామ్యాతు సూర్యంచ ప్రతిమేహతు హంతు మే పాదేవగాం సుస్తాం యశ్చార్యోనుమతే గతః. భావం పాపీయశాం ప్రేష్యం యాతు ఇది ఒక శపథం ఒట్టు. పాపీయస అనగా అతి ఘోరములకు హింసాది పాపమును నిత్యమును నిస్సంకోచముగా చేయనట్టు నీచులు అట్టి వారి వద్ద పొట్టకూటకే దాస్యం చేయుటకు సేవకుడుగా చేరినవాడు అంతకంటే పరమ నీచుడు. వారికి ఎంతటి ఘోర నరకము ఫలితము లభించును. నేను రామవనవాస సంకల్పకర్తనైనతో అట్టి ఫలితమును అనుభవించును కాక అని భావం. పొట్టకూటకై నీచులను చేయింపురాదని ఈ శబ్దముచే బోధితమైనది. సూర్యంచ ప్రతిమేహతు ఇది ఒక మరే ఘట్టం. సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవము. ప్రతిదినము సంధ్యావన సమయంలో 3 సార్లు మనం అతనికి భక్తితో అర్ఘ్యం ఇచ్చి పూజితం. సర్వజగద్వంజనీయుడైన అతనికి అభిముఖంగా నిలిచి మూత్ర విసర్జన చేయుట మహాపాతకం. మానవుని దినచర్యను తెలుపు ధర్మశాస్త్రములు ఇట్టి విషయంలో ప్రబోధించులను. వాటిని ఎరిగియో ఎరుగను జనులు నిస్సంకోచముగా సూర్యాభిముఖంగా మలమూత్రము నిర్మోచనము చేస్తుందరు. నేను రామవనవాస హేతువైనతో ఆ మహాపాప ఫలితమును పొందుదునుగాక. హంతు పాదేనగామ సుప్తాం ఇది 3వ శబ్దం. గోవు మనకు పూజ్యమ వస్తువు, జంతువు. గవాం అంగేషు తిష్టంతి ఇత్యాది ప్రమాణంలో చెప్పబడినట్లు అవి సర్వదేవాత్మకములైనవి. వాటి ఒక్కసారి ప్రదక్షిణ చేసినతో సర్వపుణ్యక్షేత్ర తీర్థ ప్రదక్షిణ చేసినట్లు కాగలదని ధర్మశాస్త్రములు తెలుపుతున్నవి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటే అది ఇత్యాది వ్యవహారంలో బ్రాహ్మణుల కంటే కూడా వాటి పేరునే ముందుకు కట్టించి ఉండడం చేత వారికి కూడా అవి పూజనీయములు అని స్పష్టమవుతున్నాయి. పరమ సాధువు పవిత్ర జంతువు కూడా అగు అట్టి గోవు వీధిలో పడుకునుండగా దానిని గౌరవించకపోగా ఎడమకాలితో తను చూపు పాపాత్ముడు ఏ నరకమున పొందును. నేను కూడా రామవనవాసహితమైనచో అట్టి దుర్గతిని పొందదునుగాక. ఒకవేళ గోవు కోపముతో పుడుచుటకే వచ్చినచో దాన్ని నివారించుటకై దండప్రహారములు చేయవచ్చును గాని శాంతంగా పడుకుని దానిని అకారణముగా తనుచూ పోవట పాపమేగును. ఇట్లు ఈ శ్లోకంలో 3 శపథముల ద్వారా ధర్మ ప్రబోధము చేయబడినది. ఇక్కడితోటి ఎపిసోడ్కి అంటే విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.